నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను పుష్ప గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో పలువురు టీడీపీ నాయకులు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను కలిసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్, పెంచలకోన నరసింహస్వామి దేవస్థానం ఆలయ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తానింకి నానాజీ, గూడూరు పట్టణ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు, టీడీపీ అధికార ప్రతినిధి చెంచురామయ్య, టీడీపీ మైనారిటీ విభాగం నాయకుడు రహీం, రవీందర్ రెడ్డి తదితరులు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశ అభివృద్ధికి మాజీ ప్రధాని వాజ్పేయి ఎంతో కృషి చేశారని, నేటి యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని బీజేపీ పార్టీ గూడూరు పట్టణ అధ్యక్షులు బాలకృష్ణ నాయుడు వెల్లడించారు. మాజీ ప్రధాని వాజ్పేయి పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలోని బాల సదన్లో బీజేపీ నాయకులు వాజ్పేయి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళి అర్పించారు. బీజేపీ నాయకులు కేక్ కట్ చేసి విద్యార్థులకు కేక్ మరియు స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు బాలకృష్ణ నాయుడు మాట్లాడుతూ చిన్న వయసులోనే వాజ్పేయి ఎంపీగా గెలుపొంది దేశానికి అనేక సేవలు అందించారని, అలాగే దేశ ప్రధానిగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి నూతన జాతీయ రహదారులను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. దేశ అభివృద్ధిలో మరియు బీజేపీ అభివృద్ధిలో వాజ్పేయి చేసిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రకాష్ నాయుడు, దయాకర్, సురేష్, జీవి నాయుడు, శివ, బాలకృష్ణ, నిరంజన్, శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈరోజు మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఇక్కడ బాల సదన స్కూల్లో మనం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. మన వాజ్పేయి గారు గ్వాలియర్లో పుట్టాడు. 1924 డిసెంబరు 25వ తేదీ పుట్టాడు. క్రిస్మస్ రోజు పుట్టాడు. వాజ్పేయి గారు చాలా వక్త అన్నమాట. ఆయన వాగ్దాటి ఆ రోజుల్లో బళ్ళు కట్టుకొని పోయి చూసేది. ఆయన మాట్లాడితే స్పీచ్ బళ్ళు కట్టుకొని కిలోమీటర్లు పోయి చూసేవాళ్ళు అన్నమాట. వాజ్పేయి మాటల విధానం ఆ విధంగా వాజ్పేయి గారు చిన్న వయసులోనే ఎంపీగా గెలిచి ఆ తర్వాత వచ్చి నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన వయసు ఎంత 33-34 సంవత్సరాల్లో అనర్గళంగా పార్లమెంట్లో మాట్లాడే వ్యక్తి మన వాజ్పేయి గారు. అదేవిధంగా వాజ్పేయి గారు ఆ నెహ్రూ ఆయన వాగ్దాటి పట్టిమను చూసి ఏ రోజైనా ఈయన దేశ ప్రధాని అవుతాడు అని శ్లాఘించాడనమాట. ఆ విధంగా వాజ్పేయి గారు మళ్ళా ఫస్ట్ మన ప్రధానమంత్రి అయినప్పుడు ఒక్క ఓటుతో ఓడిపోయినాడు. ఒక్క ఓటుతో ఓడిపోతే ఆయన ఏం చేశాడంటే నాకు వద్దు మళ్ళా ఎలక్షన్ ఒప్పుతాం అని చెప్పి మళ్ళా వదిలేశాడు అనమాట. ఆ ఒక్క ఓటు వల్ల 5 సంవత్సరాల భారతదేశం చాలా వెనక్కి వెళ్ళిపోయింది. ఆ రోజు ఆయన పరిపాలన రాముడు పరిపాలించేవాడు. నెక్స్ట్ మళ్ళా ఎలక్షన్లో ఆ బంపర్ మెజార్టీతో గెలిచి 5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వంలో అప్పుడు ఎన్డీఏ కూటమిలో గెలిచి అనేక అభివృద్ధి పనులు చేశాడనమాట. ఈరోజు ఈ నేషనల్ హైవేలో మనం రోడ్లు చూస్తున్నామంటే ఆ మహానుభావుడు పుణ్యం. అంతకుముందు పోవాలంటే ఏమి లేదు, ఒక దగ్గర నుంచి ఒక దగ్గర పోతే 1 రోజు 2 రోజులు కూడా పట్టేది. ఆ విధంగా ఈ నేషనల్ హైవే కానీ మరి అదేవిధంగా అనేక పథకాలు అనేక కార్యక్రమాలు చేసినటువంటి మన మహానుభావుడు పెళ్లి చేసుకోలేదు, బ్రహ్మచారి, చనిపోయేటప్పటికీ ఆ మహానుభావుడికి సొంత ఇల్లు కూడా లేదు, తన సొంత చెల్లెలు ఇంటూ చనిపోయాడు. చూడు ఎట్లున్నదో. అటువంటి మహానుభావులు మన దేశంలో పుట్టారు కాబట్టి వాళ్ళు ఈరోజు కూడా మనం మర్చిపోకుండా వాళ్ళకి అన్ని కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనకు ధన్యవాదాలు. ఈరోజు మన భారతదేశ మాజీ ప్రధాని మంత్రి గారు జన్మదిన శుభాకాంక్షలను పురస్కరించుకొని ఇవాళ మనం నరసింహారావుపేటలో బాల సదనంలో ఇవాళ మన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మనం భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గురించి చెప్పుకుంటా పోతే ఇవాళంతా కూడా చాలదు. ఇవాళ ఆయన 1999 నుంచి 2004 వరకు ప్రధానమంత్రిగా ఉండి అనేక సంస్కరణలు మన భారతదేశానికి తీసుకొచ్చిన ఘనత
మన అటల్ బిహారీ వాజ్పేయి గారిది. అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్లమెంటరీలో అతని వాగ్దాటిని మెచ్చి పార్లమెంటరీ అనేసి బిరుదు ఆయనకి కలిగించారు. అదేవిధంగా భారతరత్న బిరుదును కూడా కలిగి ప్రతి ఒక్క ఇవాళ ఉన్న భావి పౌరులందరికీ కూడా ఆయన ఆదర్శంగా నిలబడి అతను చేసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా మెచ్చుకొని ఆయన్ని స్మరించుకుంటూ భారతదేశం ఇవాళ బీజేపీ భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం కూడా ఆయనకి ఇప్పుడు ఘన నివాళులను అర్పించుకుంటున్నారు. అదేవిధంగా మన గూడూరు నియోజకవర్గం తరఫున మనమందరం కూడా ఇవాళ ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ ఇక్కడ ఉన్న పిల్లలకి అందరికీ ఆయన పేరు తరఫున అందరికీ కూడా మిఠాయిలు పంచిపెట్టడం జరిగింది. అందువల్ల మనం ఈ పొద్దు గూడూరు పట్టణంలో క్రిస్మస్ పండుగను క్రిస్టియన్లు ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో పట్టణ పరిధిలోని శాంతినగర్లో ఉన్న హోసన్న ప్రార్థనా మందిరంలో పాస్టర్ కాంతారావు క్రిస్టియన్ పండుగ విశిష్టతను తెలియజేస్తూ దైవ సందేశాన్ని అందించారు. క్రిస్టియన్లు పరస్పరం ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఉండాలి, విలువైన వస్త్రాలు ధరించాలి అని చెప్పట్లేదు. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది క్రీస్తు యేసుని మన ఉదయంలో ధరించి ఆయన వాక్యము ద్వారా కలిగే ఆశీర్వాదాలన్నింటిని భరించి భారభరితమైనటువంటి ఆయన రక్తములో ఉన్న రక్షణ అనుభవాన్ని స్వీకరించాలని అదే ప్రాముఖ్యతని ఈ స్కిట్ చిన్నపిల్లల ద్వారా జరిగింది. దేవుడు ఆ విధంగా మన ఆరాధికులందరినీ విశ్వం అంతా ఆరాధిస్తున్న క్రిస్మస్ ఆరాధనలో ఆ విధమైన రక్షణ భాగ్యం అందరికీ దయచేయనట్లుగా 2 చేతులు గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ. గూడూరు పట్టణంలోని ఎస్ఏఎల్సి చర్చిలో మంగళవారం రాత్రి ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యుత్ కాంతులతో చర్చిని అందంగా అలంకరించారు. క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు. పాస్టర్ ప్రశాంత్ కుమార్ దైవ సందేశాన్ని అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. మేము
ధనుర్మాసం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని వైష్ణవ దేవాలయాల్లో తిరుప్పావై కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక కరణాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం మరియు కోనేటిమిట్ట ప్రాంతంలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో తిరుప్పావై కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రధానంగా మహిళలు తెల్లవారుజామున తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ब्रह्मदात्रे श्रीरामाय नमः। ओम शंकरचक्रवरानंदरसत्करदलकारक्षाय श्रीरामाय नमः। ओम नमोभूतकोटिने श्रीरामाय नमः। ओम ओममूले ओम मध्यदातप्रदात्रे श्रीरामाय नमः। ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.